ఎవరెవరిని ఏమేమి చేయటానికి వెళుతున్నాడో తెలియచేశాడు. అందులో ఒక్కటైనా నువ్వు చేయటానికి ప్రయత్నం చేసావా? సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్నటువంటి నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారిని విడిపించటానికి, గుడ్డి వారికి చూపుని కలగ చేయటానికి, హితవచ్చరం ప్రకటించడానికి ఆయన బయలుదేరి ఉన్నాడట. అంటే ఆయన రక్తం, ఆయన తల, ఆయన క్రొవ్వు, ఆయన ఆంత్రములు, ఆయన కాళ్ళు, అంటే యేసు క్రీస్తు ప్రభువారు పూర్తిగా దేవునికి సమర్పించబడిన వారు. అనగా ఈ రోజుని నువ్వు నేను పాప ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉండగా దహనబలి పశువు మీ తల మీద చేయి పెట్టామే, ఆ దహనబలికి సాదృశ్యంగా ప్రభువారు నిలబడ్డాడు. అనగా నువ్వు నేను నశించిపోకుండా ఆయన బలియాగమై తన సంపూర్ణ సమర్పణ ద్వారా నిన్ను నన్ను విడిపించాడు. నిన్ను నన్ను విడిపిస్తే ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ ఆంతరాలు ఎలాగున్నాయి, నీ శక్తి ఎవరికి ఉపయోగిస్తున్నావు, నీ నడక ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? కైసరివి కైసరికి చెల్లిస్తున్నారంట. మరి కైసరికి చెల్లిస్తే కైసరి ముద్ర ఉన్నటువంటి నాణ్యమే సంపూర్ణంగా సమర్పించబడితే దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క చేవ్రతను రాసుకున్నటువంటి నీవు దేవునికి చెల్లించబడవా? దేవునికి సమర్పించుకొనబడవా? దేవునికి సమర్పించుకోవడానికి నీవు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో సహోదరుడా. వాక్యం విన్నటువంటి నీ రూపము, నీ చేవ్రాత, నీ శరీరం మీద రాయబడిన చేవ్రాత, నీ రూపము దేవునికి సొంతం. అవి దేవునివే. దేవునికి చెల్లించు. దేవుని చేవ్రాతను దేవుని చేవ్రాత రాశాడంటే దేవునికే నువ్వు సొంతమై ఉంటే సాతానికి సొంతంగా నువ్వు నడుస్తున్నావు. సాతానికి సొంతంగా నడుస్తున్నావు. సాతాను పనులన్నింటిలో నువ్వు ఏకీభవిస్తున్నావు. ఎవరికి సమర్పించుకుంటున్నావు? ఆలోచన చేయి. ఒక్కటి మాత్రం గమనించు, నువ్వు దేవుని రూపము, నువ్వు దేవుని చేవ్రాతాన్ని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు దేవుని రూపం, దేవుని చేవ్రాత కనుక దేవునికే సమర్పించుకో. దేవునికి సమర్పించుకుంటూ నీ ఆలోచనలు సమర్పించుకుని శక్తిని సమర్పించుకుని ఆలోచనలు వదిలేసి, ఈ రెండూ కాకుండా ఎమోషన్స్ సమర్పించుకుని, ఈ ఎమోషన్స్ కాకుండా కాళ్ళను నడకను మాత్రమే సమర్పించుకుంటే కాదు, ఎంటైర్ నీ రక్తంతో సహా నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ, శరీరం రెండూ కూడా ప్రభువుకే సమర్పించబడాలి. నీ తలైనటువంటి నీ ఆలోచనలు ప్రభు కోసం సమర్పించబడాలి. నీ క్రొవ్వైన శక్తి ప్రభు కోసం సమర్పించబడాలి. నీ ఆంతరములైనటువంటి నీ కోరికలు, నీ ఎమోషన్స్ అన్నీ ప్రభు కొరకే సమర్పించబడాలి. నీ సొంతానికి కాదు. నీ నడక నీ సొంతానికి కాదు, ప్రభు పని కోసమే ప్రభువుకి సమర్పించుకోవాలనగా టోటల్గా నిన్ను నువ్వే ప్రభువుకి సమర్పించుకోవాలి. అనగా కైసరివి నాణాలు కైసరికి ఇచ్చేస్తే నువ్వు దేవుని నాణానివి. గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం, క్రైస్తవుడు రెండు ప్రక్కల ఉన్నటువంటి ఒక నాణ్యం కనుక నీవే దేవుని నాణానివి. దేవుని నాణ్యం దేవునికి సమర్పించబడాలా వద్దా? దేహం అనేటువంటి నాణ్యాన్ని, నీ ఆత్మ శరీరం అనేటువంటి నాణ్యాన్ని ప్రభువుకు సమర్పించవలసి ఉండగా త్రాగుడికి సమర్పించుకుంటున్నావా? వ్యభిచారానికి సమర్పించుకుంటున్నావా? దొంగతనానికి సమర్పించుకుంటున్నావా? దేనికి సమర్పించుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. వేంతనే ఇక్కడ వేషధారులైనటువంటి వారు వచ్చి ప్రభువును శోధిస్తున్నారే, అటువంటి వేషధారులకి సమర్పించుకున్న వేషధారిగా ఉండి నువ్వు అంత ప్రభువుకు సమర్పించుకుంటున్నానని ఇంకా వేషధారుని జీవితంలో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో సహోదరి, సహోదరుడా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి ఎన్ని క్రియలకి నువ్వు సమర్పించేసుకుంటున్నావో, నువ్వు అసలు ప్రభువుకు సమర్పించబడిన నాణ్యం అన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ప్రభువుకు సమర్పించబడినటువంటి నాణ్యానివి. కానీ ప్రభువుకు సమర్పించబడిన నాణ్యంగా కాకుండా సాతానుకు సమర్పించబడే నాణ్యంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. వద్దు నాయన, దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం వినటం ద్వారా నువ్వేంటో నీకు తెలియచేశాడు. నాణ్యము కైసరికి ఇచ్చేస్తే నువ్వు ప్రభువుకు చెందినటువంటి నాణ్యానివి. ప్రభు యొక్క ముద్ర నీవు, నీ స్వరూపము, నీ రూపమే ప్రభు ముద్ర. నీ మీద రాయబడిన చేవ్రాత ప్రభు రాసిన చేవ్రాత కనుక ప్రభువుకు సమర్పించుకో. ప్రభువు సమర్పించుకుని సంపూర్ణ సమర్పణతోటి ప్రభు పని కోసమే నీ ఆలోచనలు, ప్రభు పని కోసమే నీ కోరికలు, ప్రభు పని కోసమే నీ నడక, ప్రభు పని కోసమే నీ శక్తిని ఉపయోగించు. ప్రభు పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయి. నువ్వు ప్రభు పనిలో ముందుకు వెళ్ళి ప్రభు యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందుకో. ఎందుకనంటే తలాంతులు స్వీకరించినటువంటి వాళ్ళు 5 స్వీకరించిన వాడు 5 స్వీకరించాడు, 2 తలాంతులు స్వీకరించిన వాడు 2 స్వీకరించాడు, 1 తలాంతు స్వీకరించిన వాడు 1 తలాంతు స్వీకరించాడు. అంటే ప్రభువుకి ప్రతి ఒక్కరూ కూడా సమానం. అంటే తలాంతు లేకుండా ఎవరూ లేరు. అంటే ప్రతి ఒక్కరు కూడా 1 తలాంతు కలిగి ఉన్నారు. కనుక తలాంతు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు సమర్పించుకోవాల్సిన వారు ఉండగా, ఆ సమర్పించుకోవాల్సిన ప్రతి ఒక్కరూ కూడా
తలాంతును విడిచిపెట్టేసి సమర్పణ జీవితం లేని వారిని వారే సాతానుకు అప్పగించేసుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఆ సమర్పణ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవలసినటువంటి నీవు ఎవరికి సమర్పించుకుంటున్నావో, నీ తలాంతుని ఎలా వృధా చేసేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో సహోదరి సహోదరుడా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నీవు నా సొత్తు, నేడు నిన్ను నేను కని ఉన్నానంటున్నాడు. ఆయన సొత్తుగా నిన్ను భావిస్తున్నప్పుడు ఆయన సొత్తు అయినటువంటి నీవు ప్రభువుకు సమర్పించుకో. ఒక్కసారి నువ్వు నిర్ణయం చేసుకుని ప్రభువుకి సమర్పించుకుని ముందు కొనసాగు. ఆ సమర్పించుకున్నటువంటి జీవితంలో పరిశుద్ధాత్ముడు నిన్ను కొనసాగించి తన నిత్య కృపలో నిన్ను తోడై నిన్ను నడిపించి తన కృపలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా నీ స్తోత్రాలు ప్రభువా. నాయన, కైసరివి కైసరికి చెల్లించాలి, దేవునికి చెల్లించాలన్నాడు. మేమంతా కూడా తండ్రి నీ నాణ్యాలను తండ్రి నీ స్తోత్రాలు, నీ ముద్ర కలిగిన నాణ్యములం మమ్మల్ని మీకే సమర్పించుకునే జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. మా యొక్క ప్రభ సమర్పణ జీవితంలో సాతానుడు ప్రభ ఏమాత్రం దగ్గరికి రాకుండా తరిమి కొట్టండి. మేము ప్రభ పూర్తిగా సంపూర్ణంగా మమ్మల్ని మా ఆత్మ శరీరాలు నీకు సమర్పించుకునేలాగున మేము నిర్ణయం చేసుకున్నాం. నీ కృపను మాకు అనుగ్రహించి నీ పనిలో మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రతి ప్రభా నీ కృప నీ కాపుదలు దయచేసి సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన ఇదిగో తండ్రి, ఎవరైతే నిర్ణయించి వాక్యాన్ని చూసి నిర్ణయించుకున్నారో తండ్రి, అటువంటి నిర్ణయంలోకి వెళుతుండగా సాతానుని వారి దగ్గరికి చేరకుండా నజరేయుడు యేసు నామములో తరిమి కొట్టండి తండ్రి నీ స్తోత్రాలు. అలాగే ప్రభా నాయన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ప్రభా నీ దీనదాసుల కుటుంబాలను మీరు దీవించి సహాయం చేయండి. నీ కృప నీ కాపుదలతో కుటుంబాలను ఆశీర్వదించమని నాయన ఇదిగో ఇంకనూ అనేక మంది ప్రేరేపించబడి ప్రభా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుటలో అనేక మంది ప్రభా నాయన ప్రేరేపించబడి తండ్రి నాయన ఈ కార్యక్రమం కొనసాగింపుకు సహకరించే విధంగా వారి మనసులను ప్రేరేపించండి. సమస్తమును మేలుకరంగా జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.